భారతదేశంలో అతి ఎక్కువ జడ్జెస్ ఉన్నటువంటి హైకోర్టు ఉత్తరప్రదేశ్ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు. ఇందులో 160 మంది జడ్జెస్ ఏర్పాటు చేయబడ్డాయి. కానీ ప్రస్తుతం 2025 నాటికి 79 మంది సర్వైవింగ్ అవుతూ ఉన్నారు. మరి అతి తక్కువ న్యాయమూర్తులైనటువంటి హైకోర్టు సిక్కిం హైకోర్టు గ్యాంగ్టక్ కేంద్రంగా పనిచేస్తుంది. ముగ్గురు జడ్జెస్ ఇందులో పనిచేస్తూ ఉన్నారు. మరి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్దేశించేది భారత రాష్ట్రపతి. పార్లమెంట్ నిర్ణయించిన మేరకు భారత రాష్ట్రపతి ఈ న్యాయమూర్తులను కొలోజియం సిఫార్సుల మేరకు నియామకం చేస్తారు. సంబంధిత రాష్ట్ర గవర్నర్ను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి హైకోర్టులో న్యాయమూర్తులను నియామకం చేయడం అనేది రాష్ట్రపతికి మాత్రమే అధికారం అనేటువంటిది ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 34 మంది ఇతర న్యాయమూర్తులు పనిచేస్తూ ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి రాజ్యాంగంలోని 216 నిబంధన మరి తెలియచేస్తూ ఉంటుంది. అయితే ప్రధాన న్యాయమూర్తిని సీనియారిటీ సూత్రం ప్రకారము నియమించాలనేది 217(1) ప్రకారము తెలియచేయడం జరుగుతుంది.